శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారని చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. కొందరు దీనిపై విమర్శలు చేయటము మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ సంఘటన వెనుక గాఢమైన ఆధ్యాత్మికత, దయ మరియు ధర్మం దాగి ఉంది. ఇది కేవలం సంసార సంబంధం కాదని పురాణాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా అవతరించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఒక ఏక పత్నివ్రతుడిగా కనిపించినట్లు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు లీలామయుడిగా ప్రజల రక్షణ కోసం అనేక కార్యాలు నిర్వర్తించాడు. ఈ యుగంలో ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన నరకాసురుడు దేశం నలుమూల నుంచి 16,100 యువతులను అపహరించి తన చెరసాలలో బంధించాడు. ఈ దుర్మార్గుని సంహరించేందుకు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్ళి అతన్ని వధించాడు. అదే రోజు మనం దీపావళి పండుగగా జరుపుకుంటున్నాం. ఈ యువతులను రక్షించిన తర్వాత అప్పటి కఠినమైన సామాజిక నియమాల ప్రకారం వారి గౌరవం తిరిగి పొందడం కష్టమైంది. కుటుంబాలు వారిని తిరిగి స్వీకరించడానికి వెనుకాడాయి. అప్పుడు ఆ స్త్రీలు కన్నయ్యను వేడుకున్నారు. ప్రభు, నీవు మమ్మల్ని విడిచిపెడితే మేము అపవిత్రులమైపోతాము, మమ్మల్ని భార్యలుగా స్వీకరించు. కృష్ణుడు తన దయా స్వభావంతో వారందరినీ సాంఘిక గౌరవాన్ని కాపాడేందుకు భార్యలుగా అంగీకరించాడు. ఇది భౌతిక సంబంధం కాదు, ఇది ఆధ్యాత్మిక బాధ్యత. సమాజం తిరస్కరించిన వారిని ఓ దేవతా స్వరూపుడు తమ క్షేమార్థం అంగీకరించిన ఈ ఘటన కృష్ణుని పరమదయను, అతని ధర్మ పరిరక్షణ లక్ష్యాన్ని వ్యక్తపరిచే గొప్ప ఉదాహరణ.